మన నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వేస్తేనే బాగుంటుంది. ఎందుకనమ్మా? జగన్ అందరికి పేదలకు అందరికి డబ్బులు ఇవ్వడం, పథకాలు ఇవ్వడం అలా జరుగుతున్నాయి కదా. ఉమ్. అవి ఆదుకుంటున్నాడు. అందరు కలిసి ఆయనకే వేయాలని నేను కోరుకుంటున్నాను. పథకాలు అందినాయి మీకు? అందినాయి సార్. ఏమంటే ఇంకా నా కొడుకు జాబ్ ఉంది కాబట్టి మాకేం అందలే. నా కొడుకు జాబ్ ఇచ్చినాడు, మాకు సంతోషం. మన జగన్ అంటున్నాడు, చంద్రబాబు అన్నాడు గెలిపి ఇంకా మంచి చేస్తాను కదా. ఆయన చేసే మంచి ఈయనంగా బాగా చేస్తాడేమో వచ్చి. ఉమ్. ఆయన కూడా చేయొచ్చు. ఆయన కాడికి ఈయన మంగా బాగా చేస్తాడు కదా జగన్ కూడా. ఇప్పుడు జగన్ వచ్చినాకనే పథకాలు అందరికి అబ్బినాయి. అలాగనే జగన్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు కంటే ఈయనంగా బాగా చేస్తాడు అని అనుకుంటున్నాం. చంద్రబాబు పవన్ కలిసి జగన్ ఓడిస్తా ఉన్నారు కాబట్టి ఏం ఓడిపోడు. జగన్ వచ్చాడనే మా నమ్మకం. ఎందుకంత నమ్మకం జగన్ పెట్టినారు? ఆ జగన్ పథకాలు ఇచ్చిన వల్లన, అందరికి అప్పించిన వల్లన, అందరికి జాబులు ఇచ్చిన వల్లన మాకు నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ మరి వైసీపీ అధిక రాణీకుండా చేస్తాను, 170 మేమే గెలుస్తాం పవన్ కళ్యాణ్ కదా. వాళ్ళు మచ్చగా అనుకుంటుంటారు, గెలిచేటప్పుడు తెలుస్తుంది. మాకు జగన్ వచ్చాడని మాకు నమ్మకం. ఎమ్మెల్యే గెలుస్తాడా? గెలుస్తాడు మా ఎమ్మెల్యే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఖచ్చితంగా సీఎం జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన పథకాలు గాని, ఉద్యోగాలు గాని అన్ని ఆయన గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వంతోనే కాస్త బెటర్ గా ఉందని నా ఉద్దేశం. అంటే చంద్రబాబు వస్తే ఇంకా మెరుగైన చేస్తాం, మెరుగైన పథకాలు తీసుకొస్తాం, కంపెనీలు జాబులు తీసుకొస్తాం కదా చంద్రబాబు. ఆయన ఆల్రెడీ 5 ఏళ్ళు ఉన్నాడు, ఏం చూపించాడు? కానీ ఇప్పుడు జగన్ ఉన్న దాంట్లో పోలిస్తే జగనే చాలా బెటర్ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే. హైదరాబాద్ అనేది ఒకరి వల్ల డెవలప్ అయింది కాదు. ఒకవేళ హైదరాబాద్ ఆయన వల్ల డెవలప్ అయిందంటే ఆయన ఉన్న 5 ఏళ్ళలో అమరావతి కూడా డెవలప్ అయి ఉండాలి కదా. హైదరాబాద్ ఒకరి వల్ల డెవలప్ అవ్వలేదు. హైదరాబాద్ ఎంతో మంది కృషి ఉంది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ స్టార్ట్ చేసింది నార్తమల్లి జనార్దన్ రెడ్డి. కానీ ఆయన ఏమంటాడు, నేనే స్టార్ట్ చేసిన అంటాడు. అది ఒకటి కాదు, రాజశేఖర రెడ్డి హయాంలో అయింది, ఆయన కాలంలో అయింది. దాని తర్వాత ఇంకా కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, ఎంతో మంది కృషి ఉంది. దానికి ఐఎన్ మోడల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అదంతా నేనే డెవలప్ చేసిన అంటే ఆయన కృషి కూడా ఉంది కాదనం. కానీ నేను ఒక్కనే చేసిన అంటే ఇంకా అది అవస్థ. మరి జగన్ 5 ఏళ్లలో మనకి ఏం చేసుకోవచ్చు? మనం కంపెనీ చేసుకురాడు, రోడ్లు చేసుకురాడు, జాబ్ జాబులు ఇవ్వలేదని మీకైతే తెలుస్తుంది. జాబులు అన్ని ఇచ్చాడు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకసారి వచ్చింది, గ్రూప్ 2 ఇప్పుడు వస్తుంది, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఇచ్చాడు. సచివాలయం ఇచ్చాడు, వాలంటీర్ ఇచ్చాడు, మెడికల్ ఫీల్డ్ లో అన్ని ఫిల్అప్ చేశాడు. కాంట్రాక్ట్ కానీ, నీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, నీకు ఇంజనీరింగ్ సెక్షన్ లా కానీ ఎక్కడ చూసుకున్న పోస్టులు ఫిల్అప్ చేశాడు. ఏమంటే అది ఏ కేటగిరీ ఫిల్అప్ చేస్తే ఆ కేటగిరీ వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు కదా. జగన్ పార్టీ రౌడీ పార్టీ, గుండా పార్టీ అన్నారు. జగన్ పార్టీ గుండా పార్టీ అంటే అందులో ఉన్న కార్యకర్తలు ఎవరైనా గుండాలు అయ్యుండొచ్చు. ఆయన గుండా ఏమి ఉండరు కదా. కొంచెం ఉన్న ప్రతి ఎమ్మెల్యే గుండా కాదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ ఆయనకున్న రాజకీయ అనుభవం తక్కువ. ఆయన జగన్ తో పోల్చకూడదు. అంటే పవన్ కళ్యాణ్ మన నీ స్థాయి అంతా నీ బతికంత జగన్ అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ జగన్ అన్నాడు నీ స్థాయి ఎంత, నీ బతికెంత. అది తప్పుడు వ్యాఖ్యలు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అలా అనకూడదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు ఇక వైసీపీ రోడ్లు తిప్పికొడతారు, ఆయన మస్తులుగా అంటాడు. కానీ జగన్ అలా అన్నాడు కదా, ముందు పట్టించుకోడు. ఎందుకంటే ఆయనకు తెలుసు వాస్తవం ఏంటి అనేది. ఒకవేళ కొట్టగలిగిన వ్యక్తి అయితే కొట్టాలి అనుకుంటే నీ పాటికి జగన్మోహన్ రెడ్డి కొట్టేవాడు కదా. కానీ ఎందుకు కొట్టట్లేదు? ఆయన ఒక హానరబుల్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అలా చేయడు. అలా చేయకూడదు. వాళ్ళు అలా లేరు, వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి అలా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అలా మాట్లాడతాడా? మాట్లాడు. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మాట్లాడరు. మిగతా వాళ్ళు మాట్లాడతారు అలా. అవును. ఇక్కడ నాని గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన మంచి ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి. ఆయన ముద్దు పేరు నాని అని పిలుస్తారు. ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు. ఇది ఇక్కడ ఎరుగుంట్ల, మేమందరం ఇక్కడే ఉంటాం. జగన్ పింఛన్ నీకు ఇస్తున్నాడు, ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికాడికి వచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు వచ్చి పింఛన్ అప్పుడు ఇచ్చినాడు. ఆ పోతే ఆడపోయి పింఛన్ నువ్వు ఆ పోతే అట్లే వచ్చి పింఛన్ నీకు పింఛన్ 2000 ఇచ్చినారు. ఇంటికి వచ్చి ఇచ్చావు లేకపోతే అప్పుడులే మేము సాడి కాడికి పోయి తెచ్చాం. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఇంటికాడ తెచ్చిస్తున్నాడు బాగుంది. ఇప్పుడే బాగుంది. జగన్ మళ్ళా గెలుస్తాడా? గెలుచుకోవాలి. మళ్ళా గెలుస్తాడా అంటే మేము చెప్తే గెలుస్తాడా? మరి జగన్ రౌడీ పార్టీ, గుండా పార్టీ అన్నాడు. జగన్ పార్టీ అంటే రౌడీ పార్టీ అండి. ఏమోనైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలుసు. రౌడీ పార్టీ పార్టీ మాకు బాగానే ఇస్తున్నాడు. బియ్యం తెచ్చి ఇస్తారు, పింఛన్ తెచ్చి ఇస్తున్నాడు. ఇచ్చేది ఏలేగాని ఎందుకు అనాలే. మళ్ళీ గెలిపించుకుంటావు జగన్, మళ్ళా గెలిపించుకోవాలనే మళ్ళా. జగన్ వచ్చే మేలు. ఎందుకనమ్మా? ఎందుకు నాకు అమ్మఒడి వేసినాడు 15,000. పిల్లలకు చదువు బాగుంది, చదువుకు అన్ని ఇచ్చినాడు.
నాకు ఆ జగన్ వచ్చినే మేలు. జగన్ వచ్చినా మీకు ఇంత జరిగింది. నాకు జగన్ వచ్చింటేనే ఇంత జరిగింది. చంద్రబాబు వస్తే ఇంకా ఇంకా మెరుగని చేస్తున్నాడు కదా, నమ్ముతారు చంద్రబాబు? నమ్మలేము, నమ్మం. ఎందుకని? ఎందుకని ఇది చెప్తాడు ఇచ్చావని, లాస్ట్కి ఇవ్వడు మాకు తెలుసు. అంటే చంద్రబాబు అన్నాడు ఈసారి నేనే గెలుస్తాను, ఈసారి నేనే గెలుస్తాను, ఈసారి నేనే చంద్రబాబు ఈసారి నేనే గెలుస్తాను కదా. మేమందరం వచ్చనే కదా గెలిచేది. అయితే ఓటేరు చంద్రబాబు, మేము జగన్కి ఇస్తాం. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ కూడా వేయం మేము. మరి వైసీపీ అని గొడ్డలిప్పి కొడతారు, రోడ్లు తిప్పి కొడతారు. వీళ్ళు అన్నారు పవన్ కళ్యాణ్ అన్నాడా? పవన్ కళ్యాణ్ రమ్మని మేము కొడతాం ఇక్కడ. ఎందుకంత ధైర్యం మీకు జగన్? జగన్ అంటే మాకు ధైర్యం, గుండె ధైర్యం. జగన్ అన్న అంటే మాకు ధైర్యం. ధైర్యం. జగన్ జగన్ వచ్చినాక మన రాష్ట్రం అప్పులు పాలవుతున్నారు కదా. అప్పుల పాలు ఎవరైతున్నారు? రాష్ట్రం ప్రజలు అందరూ అప్పులు పాలవుతున్నారు. ఎవరు అప్పులు పాలు కాలే. మీకైతే మంచిగా ఉంది. మాకైతే మంచిగా ఉంది. జగన్ రావాలనుకుంటున్నా. మాకు జగనే రావాలా. మీ ఎమ్మెల్యే గెలుస్తారమ్మా? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యేనా? నాని, గంగుల నాని గెలుస్తాడా? గెలుస్తాడు. మేము ఇచ్చాం, గెలుస్తాడు. మీదే ఊరు? ఎర్రగుంట్ల. మాది ఎర్రగుంట్లే. నమస్తే నాయనా. ఓకే, జగన్ పరిపాలన ఎట్టుందమ్మా? బాగుంది. బాగుందా? పింఛన్ ఇస్తున్నారు నీకు? ఎట్టిస్తున్నారు పింఛన్ నీకు? మామూలుగా ఇస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నారు? ఇంటికే. చంద్రబాబు ఎలా వచ్చే పింఛన్ నీకు? అప్పుడు యాదిలే 200. అప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళ? ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు జగన్ మళ్ళా గెలుస్తాడా? గెలుస్తాలి. జగన్ గెలిపించుకుంటా మరి? గెలిపించుకున్నాను. మరి జగన్ చంద్రబాబు ఓడిస్తాడు జగన్. వాళ్ళ అదృష్టం నాయనా, మనం వేసేదేమో వేస్తాము. మీరు జగన్ వేస్తావు. జగన్ రౌడీ పార్టీకి ఉండే పార్టీ అన్నారమ్మా. ఏమోనైనా అవన్నీ మాకేం తెలుసు. మీకే బాగుంది పార్టీ. జగన్ మళ్ళీ గెలవాలనుకుంటున్నావు. చంద్రబాబు అన్నాడు ఇంకా మంచి పథకాలు ఇస్తాను గెలిపి అన్నాడు. నమ్ముతావు చంద్రబాబుని? నమ్ముతావు? ఎందుకంటే ఎట్లా నమ్ముతావు? ముందు పెట్టేటోళ్ళనే చూడాలి కానీ పెట్టినోళ్ళు ఏంటో చూస్తావు. ఓకే అమ్మ, మీరు జగనే కావాలంటావు. ఓకే అమ్మ.